ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు సుమా టాక్స్. సో కొన్ని లైఫ్లో జరిగిన విషయాలు కొన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇంట్రెస్ట్ ఉంటే అయితే తప్పకుండా వినండి ఫ్రెండ్స్. అంటే కొన్ని ఇన్స్పిరేషన్గా మీకు పనికొస్తాయని అనుకుంటున్నాను. సో చాలామంది కొంచెం సెన్సిటివ్ పీపుల్ ఉంటారు కదండి లైఫ్లో. చిన్న చిన్న విషయాలకి కూడా చాలా బాధపడే వాళ్ళు ఉంటారు, సున్నిత మనస్కులు కూడా ఉంటారనమాట. సో వాళ్ళ కోసం కొంచెం ధైర్యం చెప్పే కొటేషన్స్ అనమాట. సో వీడియోలోకి వెళ్దామా? సో ఈరోజు చెప్పే నేను విశేషాలు ఏంటంటే, ఫస్ట్ థింగ్, ఎవరైనా మీ వెనకాల మాట్లాడుకున్నప్పుడు మీరు వాళ్ళని పట్టించుకోకండి. ఎందుకంటే వాళ్ళు మీ వెనకాల మాట్లాడతారు కదా, ముందైతే మాట్లాడారు కదా, అంటే వాళ్ళకు మీ ముందు మాట్లాడేంత ధైర్యం లేదనమాట. సో వెనకాల మాట్లాడుకునే మాటలు ఎన్నన్నా మాట్లాడుకోండి, మన ముందుకు వచ్చి మాట్లాడినప్పుడు అప్పుడు మనం ధైర్యంగా వాళ్ళకి సమాధానం ఇవ్వచ్చు. మనం తప్పు చేయనంత వరకు మనం ఎవ్వరికి భయపడిన అవసరం లేదండి. సో ఎవరైనా సరే స్టార్టింగ్లో వీళ్ళ మన గురించి ఏమనుకుంటున్నారో, వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారో, సో వాళ్ళు ఫీల్ అవుతారు, వీళ్ళు ఫీల్ అవుతారని మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనమేంటో మనకు తెలుసు. సో అందుకనేసి వెనకాల మాట్లాడుకునే మాటలు మీకు ఎవరైనా చెప్పినా సరే, ఏదైనా సరే మీరు అస్సలు పట్టించుకోకుండా టేక్ ఇట్ ఈజీగా తీసుకోండి. ఎందుకంటే మన ముందు మాట్లాడినప్పుడు మనం ధైర్యంగా మాట్లాడదాం. సో అక్కడే మీకు తెలిసిపోయి ఉంటుంది మీరంటే వాళ్ళకి భయం, మీ ముందు మాట్లాడే అంత ధైర్యం లేదనమాట. ఎందుకు? మనం తప్పు చేస్తే మన ముందే మాట్లాడతారు. సో మనం తప్పు చేయలేదు కాబట్టి మన వెనకాల మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఇంతకన్నా ఇంకా ఏముంటుందండి చెప్పండి. సో అందుకనేసి నేను చెప్పే ఫస్ట్ ఏంటంటే, వెనకాల చెప్పిన మాటలు మీరు ఎవరు చెప్పినా వినకండి, పట్టించుకోకండి. మీ ముందుకు వచ్చిన మాట్లాడలే మాటలు మాత్రమే పట్టించుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.